పెద్దలు, ఇక్కడికి ఇచ్చేసినంత పాత్రికేయులకు మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు రంగారెడ్డి. నేను ఇంతకుముందు మహమ్నార్ ప్రాజెక్ట్స్లో కన్స్ట్రక్షన్లో పాత్ర వహించడం జరిగింది. అలాగే పాల్మూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అప్పుడు కూడా నేను ఆ ప్రాజెక్టు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఓఎస్డీగా కూడా పనిచేశాను. ఆ ప్రాజెక్టులంతా కూడా మేమే డిజైన్ చేశాను యాజ్ రిటైర్డ్ ఇంజనీర్స్. కనుక కొద్దిగా అవగాహన ఉన్నది దాని గురించి. కొన్ని నేను టెక్నికల్ విషయాలే మాట్లాడుతున్నాను, నాకేమి రాజకీయ విషయాలు నాకేమి అంత అవగాహన లేదు. బికాజ్ మేమంతా ఇంజనీరింగ్ కమ్యూనిటీకి చెందినాం కాబట్టి. అసలు ఈ కృష్ణా జలాల వివాదం అంటే ఏంది, ఎందుకు వస్తుంది? ఇది ఇప్పుడే ఇష్యూ కాదండి, బిఫోర్ ఇండిపెండెన్స్కి వెళ్ళి కూడా ఈ ఇష్యూ ఉన్నది చాలామందికి. ఇప్పుడు మన ఆర్డిఎస్ ప్రాజెక్టు కట్టినప్పుడు ఇప్పుడు అర్స్టైల్ మద్రాస్ గవర్నమెంట్, మన ఆంధ్రప్రదేశ్ అర్స్టైల్ మద్రాస్ గవర్నమెంట్ ఉండే, మన తెలంగాణ ఇక్కడ లెఫ్ట్ సైడ్ తెలంగాణ అంటే రాయచూరు వల్ల తెలంగాణలో ఉంటే ఆర్డిఎస్ కట్టినప్పుడే వాళ్ళు కిరికిరి పెట్టినారు వాటర్ డిస్ప్యూట్ గురించి. మనకు 16.9 ఆల్మోస్ట్ 15.9 టీఎంస్ అంటే వాళ్ళు కూడా కిరికిరి పెడితే మన వాళ్ళు ముందర సుంకేష్లో వాళ్ళు ఎప్పుడో మద్రాస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే కట్టినారు సుంకేష్లో కేసీ కెనాలు. దానికి లింక్ పెట్టింది అన్నట్టు వాళ్ళు. లింక్ పెడితే అప్పుడు మన ఇంజనీర్స్ వాళ్ళతో బాగా తగాదపడి దానికి దీనికి ఒకటే ఒప్పందం చేసుకొని దానికి 16 టీఎంసీ, కేసీ కెనాల్ ఒక 16 టీఎంసీ అలొకేషన్ చేసిండ్రు. తుంగభద్ర ప్రాజెక్టు కూడా ఆంధ్రాకు మద్రాస్ గవర్నమెంట్ కొన్ని నీళ్ళు మనకు కొన్ని నీళ్ళు తీసుకోవాల్సింది. తుంగభద్ర ప్రాజెక్టు ఇట్లా మన నిజాం గవర్నమెంట్ ఉంటే మనకే వచ్చేటి నీళ్ళు తెలంగాణ గవర్నమెంట్. అది అంటే ఈ డిస్ప్యూట్ అనేది బిఫోర్ ఇండిపెండెన్స్ ఉంటే నడుస్తున్నది. వాళ్ళు చాలా తెలివిగలరు. ఆంధ్రాలో మన తెలంగాణలో ఎందుకు కలుపుతున్నారు? మద్రాస్కి వెళ్ళి విడిపోయినాక ఓన్లీ వాటర్ గురించే వాళ్ళు కలిసిండ్రు. ఈ విషయాలు అందరికీ తెలుసు, జగమైన సత్యం ఇదంతా. ఇప్పుడు నాగాన్ సార్ కానీ కింద కృష్ణా డెల్టా స్టెబిలైజ్ చేసుకోవడం కానీ, గోదావరి డెల్టా స్టెబిలైజ్ చేసుకోవడం కానీ, వాళ్ళు కలవడం మన గురించి, దాని గురించి మనం కలిసిండ్రు. మనకేమో అమాయకం ప్రజలు, మనకు నీటి గురించి తెలియదు. అవసరం ఎక్కువ నీళ్ళు, కానీ అది ఎట్లా తీసుకోవాలనేది మన నాయకులకు ఆ రోజు అంతవాటు లేదు, మన ఇంజనీర్స్కి అంతవాటు. ఇంజనీర్ కాస్త అవగాహన ఉన్నది కానీ నాయకులు అసలు అంతవాట్లేదు. ఎప్పుడైనా వాళ్ళు మాట్లాడితే నీళ్ళ గురించి మాట్లాడితే మేము దిగువ ప్రాంతంలో ఉన్నాం, మీరు ఎగువ ప్రాంతాలు ఉన్నారు, మాకు నీళ్లు వస్తాయి మీకు రావని. అదొక అందరికీ ఇది వేరే వేరే విధంగా ఆలోచనలంతా డైవర్ట్ చేసిండ్రు వాళ్ళంతా. కాకపోతే ప్రజెంట్ పొజిషన్ ఏంటంటే ఇప్పుడు మనకు కృష్ణా ఈ డిస్ప్యూట్స్ అన్ని చేయడానికి 1969లో ఈ బజాజ్ ట్రిబ్యునల్ అనేది ఒకటి ఏర్పాటు చేయండి. వాళ్ళు ఫైనల్గా అల్టిమేట్ రిపోర్ట్ 1976లో ఇచ్చిండ్రు. ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసిందంటే మనకు 800 టీఎంసీ ఆంధ్రాకు అలొకేషన్ చేసిండ్రు, అర్స్టైల్ ఆంధ్రాకు. పైన కర్ణాటకకు 700 ప్లస్ పైన మహారాష్ట్రకు 550, ఆ మాదిరిగా టోటల్ 2050 టీఎంసీ అలాట్ చేసింది ఆ రోజు. మనకి 800 టీఎంసీకి ఎందుకు వచ్చిందండి? అసలు మనకి ఇంకా తక్కువనే వచ్చింది. బచావత్ ఆ రోజు వాళ్ళకి ఏం అవకాశం లేకుండా ఉంది. ఎందుకంటే 800 టీఎంసీ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ ఆంధ్రాలో కట్టేసిండ్రు మొత్తం. అప్పుడే బచావత్ ట్రిబ్యునల్ ఎప్పుడైతే మనకు ఏర్పాటు చేసిండ్రో అప్పుడు 800 టీఎంసీ సర్వైన్ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ కట్టుకున్నారు వాళ్ళు. నాగన్ సార్ కానీ, కింద కృష్ణా డెల్టా సిస్టమ్ కానీ, మీద అదర్ మీడియం ప్రాజెక్ట్స్ కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్కి ఇన్సూర్ చేసేసింది. అంతే, మనకు కొత్త వాటర్ అలొకేషన్ అనేది ఏం లేదు 800 టీఎంసీలో. వాళ్ళు బచావత్ వాళ్ళకు తప్పలేదు 800 టీఎంసీ ఇవ్వడానికి. కాకపోతే వాళ్ళకి ఏం బచావత్ తెలంగాణ మహమ్నార్ జిల్లా గురించి వాళ్ళు బాగా ఆలోచన చేసింది. చిన్నగా మహమ్నార్ జిల్లాకు ఆల్రెడీ నిజాం పీరియడ్నే 175 టీఎంసీ, మనకు అప్పర్ కృష్ణ అని భీమా ప్రాజెక్టులన్నీ ఆల్రెడీ 175 టీఎంసీ అలొకేషన్ అయింది, వాటర్ అలొకేషన్ అయింది. ప్రాజెక్ట్స్ అబౌట్ టు కమెంట్స్ అన్నట్టు. ఒకవేళ మన తెలంగాణ ఇట్లా ఆంధ్రలో కలవదని ఉంటాయి. ఈ 56లో వాళ్ళు ఏం చేసినట్టు ఇమ్మీడియట్గా ఖచ్చితంగా 175 టీఎంసీగా క్యాన్సిల్ చేసేసింది. వాళ్ళు చేసేసి ఈ బచావత్ ట్రిబ్యునల్ వచ్చే వరకు ఆ ప్రాజెక్ట్స్ అంతా అడ్రస్ లిమిట్ చేసింది. దాంట్లో మనకు మహమ్నార్ జిల్లాకు ఆ రోజే 175 టీఎంసీ అలొకేటెడ్ వాటర్ పోయింది. కనుక బచావత్ అది పట్టుకున్నారు ఆ పాయింట్. అరే ఎన్ని ఉన్న ప్రాజెక్టులు మీరే చేసుకుంటే పాపం మహమ్నార్ జిల్లా వాళ్ళకి ఏం లేదు కదా వాళ్ళకని ఆయన దయదలిచి 17.8 టీఎంసీ మనకు అలాంటి ఆయన దయదలిచి క్లియర్గా రాసిండు. మహమ్నార్ పీపుల్ చాలా ఇది ఉన్న బచావత్ ట్రిబ్యునల్ రిపోర్ట్లో ఇట్ ఈస్ రికార్డెడ్. ఆ 17 టీఎంసీ అని వచ్చింది మనకు. వేరే మనకు గత్యంతరం లేక ఒప్పుకున్నాం. కనుక ఈ 800 టీఎంసీలో కూడా వాళ్ళు ఏం చేసిందంటే చర్చ అంతా వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఏం చేస్తారండి, మొదలుగా వాళ్ళు నీళ్లు దొంగతనం చేయాలంటే ఏం చేస్తారు, ఏదో ఒకటి మిస్టేక్ కమిట్ చేస్తారు. కమిట్ చేసి దాని మీద చర్చ చేస్తారు.
చర్చ తెచ్చి ఏం చేస్తారు, ఆ మీన్ ఆ చర్చ సంవత్సరం ఆ సంవత్సరం పుస్తకాలు చేసి వాళ్ళు ప్రాజెక్టులు కట్టేసుకుంటారు, నీళ్ళని దోచేస్తుంటారు. వాళ్ళ ప్రాక్టీస్ అది. ఎందుకంటే 800 టీమ్స్లో వాళ్ళకి అలవాటు అయిపోయింది మనం ఉన్న ప్రాజెక్టులు యూజ్ చేసుకోవచ్చని. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో చెప్తాను కదా, ఆర్డిఎస్కు 16 టీఎంస్ మనకు, ఆ రోజు వాళ్ళకు కేసీ కెనాల్కు 16 టీఎంస్ అలొకేషన్. మీరు తుంగభద్ర బోర్డులో రిపోర్ట్ వస్తే ఇప్పటికీ ఆ రిపోర్ట్ ఉన్నది. ఆర్డిఎస్ 16 టీఎంసీ, తుంగభద్రకు 16 టీఎంసీ అలొకేటెడ్. 1944లో ఇది అగ్రిమెంట్ అయింది. 1944 బిట్వీన్ రాజగోపాలాచారి, ఆ రోజు మద్రాస్ గవర్నర్ గారు వాళ్ళు, మన నిజాం పీరియడ్లో ఇక్కడ సెక్రటరీ నవాజ్ జంగాన్ ఉంటుంది. ఎప్పుడైతే బచావత్ ట్రిబ్యునల్ వచ్చిందో మనకు 16 టీఎంసీ వచ్చి 5 టీఎంసీకి వచ్చింది. మన ఇప్పుడు 80,000 ఆయకట్టు ఆర్డిఎస్ 80,000 ఆయకట్టు వచ్చి 50,000 40,000 కుదించుకుపోయింది. వాళ్ళ కేసీ కెనాల్ ఆయకట్టు 4 లక్షలు కుదించుకుపోయింది, ఎగిసిపోయింది. 4 లక్షల ఆయకట్టుకి ఎక్కువైంది. అంటే 16 టీఎంసీ 40 టీఎంసీ వాడుకుంటున్నారు వాళ్ళు. మన వాళ్ళు ఆ రోజు ఆబ్జెక్ట్ చేసిండ్రు, మరి వాళ్ళకు ఉన్నది 16 టీఎంసీ కదా, 40 అంటే ఆల్రెడీ మేము వాడుకుంటున్నాము, మాకు అన్యాయం చేయగానే వాళ్ళు 40 టీఎంసీ అలొకేషన్ చేయించుకున్నారు దాన్ని. అంటే వాళ్ళు ఎట్లా దొంగతనం చేస్తారని ఒక ఉదాహరణ చెప్తున్నాను మీకు. ఆల్రెడీ మన పల్లెటూరులో ఏదో ఉంటుంది కదా, ఏదో ఇల్లు కట్టుకున్నాడు కదా ఇన్స్పెక్ట్ అండి అని అన్నట్టు వాళ్ళకి ఆ టాక్టిక్స్ అలవాటు పడి ఈ బచావత్ ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత మళ్ళీ బచావత్ ట్రిబ్యునల్ అది 25 ఇయర్స్ వరకే దానికి వ్యాలిడిటీ పీరియడ్. 2001 వరకు దాని వ్యాలిడిటీ పీరియడ్ అది. ఆయన వాళ్ళు ఏం చేసినట్టు మళ్ళీ అది అయిపోయిన తర్వాత బ్రిజేష్ కుమార్ కమిటీ ఇంకోటి మళ్ళీ ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే ఇంకో కొత్త కమిటీని రిఫర్ చేసుకుని 2004లో అది బ్రిజేష్ కుమార్ కమిటీ ఏర్పాటు చేసింది. బ్రిజేష్ కుమార్ కమిటీ చేసినాక వాళ్ళు అదే ఎవరైనా దాని చుట్టూ 811 టీఎంసీ చుట్టూ తిరగాల్సింది. ఇప్పుడు కూడా బ్రిజేష్ కుమార్ కూడా అదే 800 ప్లస్ జూరాలకు 9 టీఎంసీ, అక్కడ రాయచూరు మన ఆర్డిఎస్ రైట్ కెనాల్లో 4 టీఎంసీ అఫీషియల్ అంతే. మిగతాది ఒక 194 టీఎంసీ చేసి మిగతాదంతా రివర్లో క్యారీ ఓవర్ సిస్టమ్ పెట్టాడు, దానికి ఎవరు గవర్నమెంట్కి రాదు. అంటే దీనికి టోటల్గా ఇప్పుడు మళ్ళీ 811 టీఎంసీ చుట్టే తిరుగుతుంది, ఆరు మ్యాక్సిమం 820 టీఎంసీ అవుతుంది బ్రిజేష్ కుమార్ కమిటీ వచ్చినా కూడా. ఈ వాటర్ అలొకేషన్ ఒకటే ఉంది కానీ ఆ బచావత్ యొక్క ట్రిబ్యునల్ కండిషన్స్ ఏం చేంజ్ అవుతలేవు. అదే దాంట్లో ఉన్న సూత్రాలే మెయిన్గా బచావత్ ఏం చెప్పిండండి, ఏమైనా సర్ప్లస్ వాటర్ ఉంటే ఉన్న బేసిన్నే వాడుకోవాలి, అదర్ బేసిన్ తరలించకూడదు అని ఒక కండిషన్, ప్రైమ్ కండిషన్ దాంట్లో ఆయన రాసినప్పుడు బచావత్ ట్రిబ్యునల్లో. ఇది ఎక్కడ జరిగింది మరి, అన్ని ఆంధ్ర వాళ్ళు తరలించుకొని పోతున్నారు. ఆంధ్ర వాళ్ళు ఏం చేసిందంటే 800 టీఎంసీ అలొకేషన్ అయిన తర్వాత వాళ్ళకు ఈ శ్రీశైలం మీద కన్వర్ట్ అయింది. ఈ రోజు కూడా మీరు రిపోర్ట్ చూడండి, మన వాళ్ళకి చాలా మందికి అపోజిషన్ శ్రీశైలానికి వాటర్ అలొకేషన్ యాజ్ అండ్ టుడే ఈవెన్ బ్రిజేష్ కుమార్ కమిటీలో కూడా ఒక్క పొట్టు చుక్క కూడా అగ్రికల్చర్ చేసుకోవడానికి బ్రిజేష్ ఏ రిపోర్ట్లో లేదండి. శ్రీశైలం అలొకేషన్ ఓన్లీ 30 టీఎంసీ. 30 టీఎంసీ ఎందుకు ఎవాపరేషన్ లాసెస్ ఆవి దానికి అలొకేషన్ 811 టీఎంసీలో ఓన్లీ 30 టీఎంసీ శ్రీశైలానికి అలొకేషన్. ఈ రోజు ఒక అదే. మరి ఆంధ్రలో నీళ్ళు తీసుకుపోతున్నాడు, ఏం చేస్తున్నారు మరి? ఎవరికి జవాబు లేదు. ఇప్పుడు కాదు, గత 30-35 సంవత్సరాలు చేస్తున్నారు. ఒక ఆంధ్ర వాళ్ళు కాదు, కృష్ణా మీద ఉన్నారు. మీరు ఒకసారి ముఖ్యమంత్రి గారు 2016లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసింది అసెంబ్లీలో, చాలామంది చూసింటారు. మన కృష్ణా వాటర్ కానీ గోదావరి వాటర్స్ మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పటికి యూట్యూబ్ ఉన్నట్టుంది. అది 2016 మార్చిలో ఇప్పుడు చేశారు వాళ్ళు. కర్ణాటక మహారాష్ట్ర వాళ్ళు కూడా 450 అక్రమ కట్టడాలు కట్టుకున్నారు. అంటే కృష్ణా వాటర్ ఒక ఆంధ్ర వాళ్ళు కాదు, పై వాళ్ళు కూడా దోపిడీ చేస్తున్నారు. వాళ్ళు దోపిడీ చేస్తున్నారని మన వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కూడా దోపిడీ మొదలుపెట్టారు. కనుక దానికి ఎవరు చెక్ చేసేవాళ్ళు. మన తెలంగాణ వచ్చి మన తెలంగాణ ప్రజలు మేలుకున్న వారు కూడా మన వాళ్ళంతా వాటర్ తీసిపోతానే మన నాయకులే తెలియదు. ఎందుకంటే మేము ఆ రోజు సాక్ష్యంగా ఉన్నాం. ఇప్పుడు మన డీకే అర్ణవ గారికి కూడా తెలుసు కొన్ని విషయాలు. మేము ఆ రోజు అన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఇవాళ ఎట్లా తెలిసినంటే, మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము 2000 ప్రాంతంలో ఏఎంఆర్పి ప్రాజెక్టులో మేము పనిచేస్తున్నాం. ఏఎంఆర్పి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది, ఇంజనీర్స్ అంతా కలిసి చేస్తుంటే పెద్ద లిఫ్ట్ అది జైజాంటిక్ లిఫ్ట్, 100 మీటర్ లిఫ్ట్ మంచి లిఫ్ట్ చేస్తున్నది. ఒక 3000 పీసెస్ లిఫ్ట్ చేస్తుంటే మేము ఇంజనీర్స్ ఇట్లా చిన్న చిట్ చాట్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు. ఇటువంటి లిఫ్ట్లు మన కలపతి నిట్టంపాడు భూమాల పడుకున్నాయి కదా, మనం కూడా చేసుకోవచ్చు కదా, ఇటువంటి చిన్న చర్చ చేసుకోవచ్చు అని అనుకున్నాము. వచ్చిన తర్వాత బేసికల్లీ ఐ హెయిల్ ఫ్రమ్ నాగర్ కర్నూలు, నాది మహబూబ్నగర్ జిల్లా హాస్పిటల్. ఆ ఆఫీసులన్నీ నాగర్కర్నూలు ఉన్నాయి. మేము పోయి నాగర్కర్నూలు రికార్డ్స్ వాళ్ళు సర్వే చేస్తున్నారు. సిన్స్ లాస్ట్ 10 years 1990లో ఫామ్ అయినాయి డివిజన్స్.
కలపర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ నెట్టంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ కానీ 10 ఏళ్ళు ఏం మనకు రూపాయి ఇస్తలేదు సర్వే చేయడానికి కూడా. మేము పోయి ఫైల్స్ అని చూస్తే ఎందుకంటే మాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది లిఫ్ట్స్ మీద. అది ఏడైతే ఎవరు డబ్బులు ఇస్తలేదు సార్ మాకంటే. అసలు ఏంది అక్కడ నీళ్ళు ఎందుకున్నాయంటే మీకు చెప్తున్నా కదా, ఆ రోజు ఒక మంత్రి గారు ఉండండి మన తెలంగాణ మంత్రి 2000లో ఆయన గారికి పోయినాం. ఆ రోజు కలవకుర్తి అంటే ఎట్లా మోసం జరిగిందని మీకు చెప్తున్నాను, మీకు తెలియాలని చెప్తున్నాను. కలవకుర్తి ఆయకట్టు 2.5 లక్షల ఎకరాలు ఉన్నాయి ఒరిజినల్ డిసైన్. నెట్టెంపాడు ఆయకట్టు 2 లక్షల ఎకరాలు ఒరిజినల్ అప్పుడు డిపిఆర్ అప్రూవ్డ్. అది దాన్ని తగ్గించుకుంటూ వాళ్ళు ఏం చేసిందంటే మేము రికార్డ్స్ అని వెరిఫై చేస్తే 2.5 లక్షలది 50 వేలకు చేసింది కలవకుర్తి. నెట్టెంపాడు 27 వేలకు చేసింది. అన్నీ తెలుసు చేసి అప్రూవ్ చేయలేదు. అట్లా ఎస్టిమేట్ పెండింగ్ పెట్టింది. మేము పోయి చూసి 50 వేలు చేసింది 2.5 కరెస్పాండెంట్ తీస్తే 2.5 కాదు 2 చేయండి మన వాళ్ళకి ఏదవుతుంది ఎలక్షన్లు వచ్చారు చేయండి అంటే అప్పుడు మేము చూస్తే ఇంత మోసం చేసేవారు. మేము వినాక నాగేంద్ర గారు తెలుగుదేశం మంత్రి గారు ఇవాళ చాలా మందికి అవగాహన లేదు. అడుగుతుంది ఎవరు తప్పవాడలేదు. నేను అసలు మన కృష్ణ వాటికి ఎందుకు వాళ్ళు ఏం చెప్పుకుంటా బుకాయించుకుంటారంటే మీరు పైన ఉన్నారు మేము కింద ఉన్నాం మీకు నీళ్ళు. ఎప్పుడైతే ఏమార్పి ప్రాజెక్ట్ మనకు ఒక భూమి అని అది నిజంగా చెప్తున్నా కదా, ఆ లిఫ్ట్ మేము కష్టపడి చేసినంత అదొకటి మనకు ఒక దొరికింది ఛాన్స్. ఎట్లా మనం కూడా నీళ్ళు లిఫ్ట్ చేస్తాం. అప్పుడు జనార్దన్ గారిని కూర్చోబెట్టి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన కూడా అర్థం కాలేదు అసలు లిఫ్ట్ ఏంటి. ఈ లిఫ్ట్ అంటే వీళ్ళంతా ఐడీసీ లిఫ్ట్ అనుకుంటారు. 100 ఎకరాలు 50 ఎకరాలు మొత్తం అలా ఫెయిల్యూర్ స్కీమ్స్ ఉన్నాయి. ఆ రోజు మేము పట్టుబట్టి మేము అంత జూనియర్ లెవెల్లో ఉన్నాం. ఆ రోజు ఇంజనీర్లో 2000లో పట్టుబట్టి అందరిని తీసుకెళ్ళాం. మన మైనార్ లీడర్స్ జెడ్పీటీస్ కానీ ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ అందరిని తీసుకుపోయి అక్కడ మోడల్స్ వేసి ఏమార్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి అవగాహన అవుతుంది. ఓహో లిఫ్ట్తో ఇన్ని నీళ్ళు వస్తాయని. అప్పుడు మాకు రాజకీయంగా కొద్దిగా సపోర్ట్ పెట్టింది జనార్దన్ రెడ్డి గారు కానీ వారు పనిచేసినట్టు నాకు పరిచయం ఇది. కానీ చాలామందికి అప్పుడు అవగాహన వచ్చింది. ఓహో నీళ్ళు ఇలా మేము అప్పుడు ఏం చెప్పినట్టు ఆంధ్ర వాళ్ళకి అందుతో నీళ్ళు లేవంటారు. మేము అప్పుడు ఏం చేసినాం స్టాటిక్స్ ఇస్తే పోతిరెడ్డి పార్టీకి వాళ్ళు డ్రా చేస్తున్నారు నీళ్ళు. మేమంతా స్టాటిక్స్ ఇచ్చినాం పోతిరెడ్డి పార్టీకి నీళ్ళు ఎందుకు పోతుంది. స్టాటిక్స్ ఇస్తే వాళ్ళు ఎంత 300 టీఎంసీ రిజర్వాయర్ ఆల్రెడీ కట్టుకొని డ్రా చేస్తున్నారు. వాళ్ళు సోమశీల 70 టీఎంసీ, వెలుగోడ బ్రహ్మంగారు 70 టీఎంసీ, అది ఎస్ఆర్బీసీ 1 అన్నీ దేనికి అప్రూవ్ లేదు. ఏంటంటే ఫ్లడ్ వాటర్ అంటున్నారు. మరి మీకు ఫ్లడ్ వాటర్ మాకు కూడా ఫ్లడ్ వాటర్ కావాలి అని ఒక వివాదాన్ని ఇచ్చాం మన లీడర్స్ అంతా చేస్తే. అప్పుడు అతి కష్టం మీద కలవకుర్తి కొద్దిగా పాటుగా కమెంట్ చేయగలిగాము. మళ్ళీ దాన్ని 2.5 లక్షలు ఇచ్చి తెలుగుదేశం గవర్నమెంట్ చేసినాము. నెట్టెంపాడు ఒక 27,000 అంత మేము అంతా మొత్తుకున్న 27,000 ఎకరాలకి సాంగ్ చేసి 27,000 ఎకరాలకి జీవో ఇచ్చుకుంది. వాళ్ళంతా దుర్మార్గం చేసి అంటే సరే మాకు ఒక ఎంట్రీ అయితే దొరకని ఎంట్రీ దొరకని వీళ్ళ పని పడదామని మేము అంతా ఇది చేసుకుని కలవకుర్తి స్టార్ట్ చేసాము. అప్పుడే ఇమీడియట్గా గవర్నమెంట్ చేంజ్ అయింది. అర్ణమ్మ గారు ఎమ్మెల్యే గారు నెట్టంపాడు ఆల్రెడీ 27,000కు అదృష్టం ఇవ్వండి మనకు అన్నింటినీ వచ్చినాయి ప్రాజెక్టు. అరుణమ్మ గారికి పోయినాం. అమ్మ ఇట్లా మనకి 27,000 కాదు మన 2 లక్షలు అంటే ఆమె మొదటి నుండి తెలుసు కానీ ఏమి అర్థం కాలేదు టెక్నికల్గా. పొద్దునే రాత్రి కూడా చెప్పి లెటర్ రాసుకొని రాజశేఖర్ గారు అప్పుడు సీఎం గారికి పోయి 1 గంటలో తెచ్చుకున్నారు 2 లక్షల ఎకరాలు. లేకుంటే ఆ టెండర్స్ అప్పుడు అంటే అది పోయింది. అంటే ఆంధ్రలో ఎట్లా 1 గంటల రాత్రి అంతా జ్ఞాపకం ఉండొచ్చు. నేను ఆమె ఇంట్లో అలా ఎట్లా చేయండి అని ఎట్లా చేయండి లెటర్ రాసి 2 పేజీలు లెటర్ రాసిపోతే పొద్దునే రాయడానికి పర్మిషన్ తెచ్చుకున్నాం. వితిన్ 15 డేస్లో టెండర్ ఇచ్చాను 2 లక్షలు 27,000 ఎకరాలు క్యాన్సిల్ చేసి. సేమ్ కలగుర్తుంటే అదే ఇట్లా అన్ని ప్రాజెక్టులు అట్లా మోసం చేసిన వాళ్ళంతా. ఇంకా తర్వాత పాలమూరు రంగారెడ్డి ఇంకా నీళ్ళు ఎట్లా కుదరాలి మాకు అర్థమైపోయింది. ఈ లెక్కలు ఇక్కడ ఉంటే వాళ్ళు మనకు మోసం చేస్తారు. మనం కూడా గుర్తించుకొని పోవాలి. మేము రిటైర్ అయినాం. ఆల్రెడీ రిటైర్ అయిన తర్వాత 2009లో మళ్ళీ పాలమూరు రంగారెడ్డి మేమే రిటైర్ అయినా. అక్కడ అందరిలో ప్రొఫెసర్ మైనార్ ఇంజనీర్స్ అంతా కూర్చొని ఆ గీతలు తీసుకుంటే పాలమూరు రంగారెడ్డి చూడాలకి వెళ్ళి డిజైన్ చేసి అన్నమ్మ గారి దగ్గర తీసుకెళ్ళాం. అన్నమ్మ గారు ఆల్రెడీ మినిస్టర్ అయింది అంతవరకు కాంగ్రెస్లో ఉన్నప్పుడు. ఆమె ఇమీడియట్గా సంతకం ఆమెకు తెలుసు కదా, ఇమీడియట్ సంతకం పెట్టింది. ఇక్కడ గవర్నమెంట్ పంపించింది. ఇక ట్రాక్ చేసింది ఇంత మీద వాడి. ఇక అన్నమ్మ ఇంకా 2 వాడి 2013లో దాన్ని జియో తెచ్చింది. అయిపోయింది. జియో తెచ్చిన తర్వాత ఇంకా అట్లే పెండింగ్ పెట్టాను దాన్ని. జియో 72 ఇప్పటికంతా జ్ఞాపకం ఉన్నది. తర్వాత మన కాంగ్రెస్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు పిలవడం జరిగింది. వాళ్ళకి చెప్పడం జరిగింది. జరిగితే ఆయన కొద్దిగా రియలైజ్ చేద్దాం అన్నాడు.
శ్రీశైలంకి వెళ్ళి మేము ఎస్టిమేట్ కాదు, మన జూరాలకి వెళ్ళి ఎస్టిమేట్ కూడా చేసాం. మొత్తం 32,000 కోట్లకు 120 టీఎంసీ రిజర్వాయర్లు ఆ రోజు 32,000 కోట్లకి ఎస్టిమేట్ చేసినాం. అది ఏమైనా సమ్ పొలిటికల్ రీజన్గా అసలు జూరాల పెట్టుకుంటే ఈరోజు వీడు రాయలసీమ లిఫ్ట్ కాదని కబడ్డీ ఆడించామని ఆ రోజు మనం. అది పొలిటికల్ రీజన్గా తీసుకొని శ్రీశైలం వాడేసింది. మేము ముట్టుకుని ఆ రోజు విద్యాసార్ అడ్వైజర్, మేమంతా అడ్వైజర్ సార్ అంటే లేదండి కొద్దిగా నీళ్ళు తక్కువ ఉన్నాయి అంటున్నారు. ఇంకా ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఎంటర్ అవుతారు కదా కాంట్రాక్టర్లు, ఇంకా మనకు తెలియదు వాళ్ళకి ఎవరు చేసిందో ఏం కదా మనకి. ఇక మేము పొలిటికల్ విషయం అని అనుకున్నాం దాన్ని. అది శ్రీశైలం వైపు పడేసింది, మనకు ఇంకో మంచిగా అయిపోయింది. ఇంకేం చేస్తాము, శ్రీశైలం ఏమైంది, జూరాలకి వెళ్ళి మేము 3 టీఎంసీ పర్ డే, 3 టీఎంసీ 25 డేస్ డిజైన్స్ 32,000 3 టీఎంసీ మళ్ళీ 120 టీఎంసీ రిజర్వాయర్స్. ఇంటికి శ్రీశైలం వెళ్ళాక 3 టీఎంసీ 1.5 టీఎంసీ అయింది. 1.5 టీఎంసీ మళ్ళీ ఫ్లడ్ డేస్ 60 డేస్ అని, జూరాలలో 25 డేస్. ఇక్కడ మళ్ళీ కాస్ట్ 60,000 కోట్లు అయింది ఈరోజు. అంటే ఏం చేస్తాం, పొలిటికల్ మనం ఏం చేయలేము. ఏదో సత్యమైన పెళ్లికి వచ్చినంత లాభం అన్నట్టు, అదిపోతే ప్రాజెక్ట్ ఊరుకోదు అన్నట్టు మేము అది యాక్సెప్ట్ చేసినాము, టెండర్లు పిలిచినాము, అయిపోయింది, పొలకు వచ్చింది. ఈ రోజు కూడా మనం ఏం చేయాలంటే, ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ కానీ పోతిరెడ్డి ప్రాజెక్ట్ మీకు ఇంకోటి చెప్తున్నాండి, కర్ణాటక వాడు కడితే మనం ఆపలేము. ఇవి 30 ఏళ్ళతో నడుస్తుంది. అంటే నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాము, మా ఇంజనీర్స్ ఒపీనియన్ అంటే అదే. మహారాష్ట్ర వాడికి అయితే మనం ఏం చేయలేకపోయాము. ఈరోజు కర్ణాటక వాడు 592, 525 అనుమతి చేసేటప్పుడు మనం ఏం చేయలేము. వాడు రాయలసీమ వాడు 400 టీఎంసీ కట్టింది ఆల్రెడీ. ఇప్పుడు 360 టీఎంసీ రిజర్వాయర్స్ ఆల్రెడీ ఉన్నవి. 140 టీఎంసీ మళ్ళీ ఇప్పుడు ప్లాన్ చేసుకుంటారు. అంటే టోటల్ 400 టీఎంసీ మళ్ళీ పోతిరెడ్డి పాడకెళ్ళి తీసుకెళ్ళాలి కదా, విచ్ ఇస్ ఇల్లీగల్. పోతిరెడ్డి పాడకెళ్ళి లీగల్గా వాళ్ళకి ఒక్క పుట్టూరుగా హక్కు లేదు ఈరోజు, కానీ తీసుకుపోతున్నాం. వాళ్ళు తీసుకుపోతున్నాడు, మనం ఇక్కడ డిజైన్ చేసుకున్నాం. ఇప్పుడు ఆ 811 టీఎంసీ తప్ప మనకు వేరే గద్దంగా లేదండి. 811లో వాడు ఆల్రెడీ 512 వాళ్ళకు డిజైన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 512 వాళ్ళకి ఆల్రెడీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 299 మనకి ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. కాకపోతే మన దురదృష్టం అంటే దాంట్లో 219లో 100 టీఎంసీ ఈ మైనర్ ఇరిగేషన్కి అలకేట్ చేసింది. వాళ్ళు ఏదో మోసం పెడదాం అన్నట్టు, మనం ఏం చేసేది. కనుకనే ఆ 90 టీఎంసీ ఉంటే లిఫ్ట్లు పెట్టుకొని ఆ 90 టీఎంసీతో మనం చేసుకోవాలంటే బాగుంటుంది. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే, ఈ లెక్కలు బొక్కలు వల్ల తెగనిపోయినండి. మనము వాటర్ రాయలసీమ వాడు ఎట్లా డ్రా చేసుకున్నాడు, కర్ణాటక వాడు ఎట్లా డ్రా. ఇప్పుడు మనం కరెస్పాండెన్స్ చేసి ఏం సాధించాలి. కోర్టు పోయినాడు గెలిచినవాడు ఏడుస్తారంట, ఓడిపోయినవాడు ఏడుస్తారంట. ఈ కోర్టులది ఈ ట్రిబ్యునల్ అదంతా గట్టిగా ఉంది. రాయలసీమ తెలివైన వాళ్ళు చిన్న పంచాయతీ పెట్టి మనకు ఈ పంచాయతీ కాగితాలు రాసుకోవడము, రేపాలు పెట్టుకోవడం, టీవీ డిబేట్లు, అక్కడెంత వీడెంత, మనకి ఇదే సరిపోతుంది. అంటే దే ఆర్ వాంటెడ్లీ, దే ఆర్ మిస్గైడింగ్. మన టైం అంతా నాశనం చేస్తున్నారు. కనుక మనం ఏం చేయాలంటే, నేను చెప్తాను కదండి, ఆ రోజు 5 టీఎంసీ ఎక్కడండి మీకు నీళ్ళన్న మంత్రి. ఈరోజు మేము 220 టీఎంసీ డ్రా చేస్తున్నాం. జూరాలకి వెళ్ళి శ్రీశైలంకి వెళ్ళి ఫ్లడ్ వాటర్ 200 మేము ఏమానికి వెళ్ళి వచ్చిన తర్వాత మేము నల్లగొడితే తీసుకున్న తర్వాత 5 టీఎంసీ ఎక్కడండి మీకు నీళ్ళు ఉన్న వాళ్ళు ఇదే లెక్కలు పెడతారు. ఏదో ఏమంటే 811 ఆల్రెడీ అయిపోయినట్టు, మరి నీళ్ళు తీసుకుని మేము తీసుకున్నాం. ఈరోజు 200 టీఎంసీ, రెడ్డంపాడ 20 టీఎంసీ, నల్లగొడితే 40 టీఎంసీ, సారు పాలూరు రంగాడి 120 టీఎంసీ, ఢిల్లీ 30 టీఎంసీ, టోటల్ 220. మరి ఆ రోజు 5 టీఎంసీ 220 ఎక్కడ కొనేస్తుంది మనకు. అట్లా తెగింపు చేసి మనం ప్రాజెక్టులు గుంజుకోవాలండి. వాళ్ళతో ఈ పేకాటలు తమ్ముడే పేకాట కరెస్పాండెన్స్ కోర్టులు వీటికి తెగవు. అయినా మనం దాన్ని వాడాలి, ఒక శిక్షణ పీపుల్ అక్కడ వదిలిపెడతాం. కానీ మనం ప్రాక్టికల్గా మటుకు నీళ్లు గుంజుకోవాలి. మనం నీళ్లు గుంజుకోవాలంటే ఈ రోజు ఒకటే జూరాలు, ఒకటే సోర్స్, మనకు ఒకటే సోర్స్. మనకు ఆల్రెడీ అన్నవాడు ఇప్పించిన జియో 72 అట్లా యాక్టివ్ ఉన్నది. ఆ జియోని ఇట్లా మనం టేకప్ చేసి ఆ ప్రాజెక్టుగా టేకప్ చేస్తే ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ఏమవుతుందండి 575 టీఎంసీ అంటున్నారు. 575లో మనకు 290 అంటే 300 అనుకోండి. ఇంకా 275 మనకు మిగులుతుంది కదా. ఆ 275 మనం గుంజుకోవచ్చు కదా. గవర్నమెంట్ చిత్తశుద్ధి ఉంటే ఉండాలి. ఇప్పుడు మనకు ఆంధ్ర వాళ్ళకు మన తెలంగాణ రాజకీయంగా నేను విమర్శిస్తాను, కానీ ఆంధ్ర వాళ్ళని నీళ్ళు అంటారు అన్ని పార్టీలో లేకపోతే మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నీళ్ళు అంటారు కాంగ్రెస్ వాడు, కమ్యూనిస్ట్ వాడు, బీజేపీ వాడు, కాంగ్రెస్ అందరూ అయిపోతారు. వాళ్ళు హిస్టరీ కూడా మనకన్నా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. కనుక మనం ఏం చేయాలంటే, మనకి పొలిటికల్ డిఫరెన్స్ ఉంటుందన్నా ఇస్తున్న హౌ బెస్ట్ ఎంత క్వాంటమ్ ఆఫ్ వాటర్ రాకుండా వాడు ఏమంటలేడు ఉంటాడు, వాడు ఏమన్నట్టు ఉంటాడు.
నువ్వు వాడు 400 కట్టుకుంటాండి, నేను గిట్టంపాటు కట్టుకున్నవాడు ఏమైనా ఉన్నాడా? నేను చెప్తున్నా, మనం బీమా కట్టుకునేవాడు అన్నాడా? కళ్ళకుర్తి లిఫ్ట్ కేసు 40 ఇయర్స్ అన్నాడు వాడు. వాళ్ళు ఫ్లడ్ వాటర్ కదా మనం కట్టింది, మన 9 లిఫ్ట్ కట్టుకున్నవాడు అని అంటున్నాడా? ఏమన్నాడు? పాలమూరు కాబట్టి 120 టీఎంసీ జెర్సీ స్టేట్మెంట్ ఇస్తే ఒప్పుకుంటుంది. మనం కూడా ప్రాక్టికల్గా ఈరోజు ఒక 275 టీఎంసీ జోనాలకి వెళ్ళి గుంజుకుంటే చాలా బాగుంటుంది. మీరు రాజకీయ న్యాయాలకు అందరికీ గుట్లాడండి, ఎవరి ఇష్యూలు వాళ్ళు చెప్పుకోండి, ఎవరి రాజకీయం వాళ్ళకు ఉంటుంది. కానీ మన అల్టిమేట్ గోల్ ఏంటంటే కృష్ణాను ఎట్లా ట్రాప్ చేయాలి. ఎందుకంటే 35 లక్షల ఎకరాలు ఉందండి పాలమూరులో కానీ రంగారెడ్డిలో కానీ. టోటల్ 35 లక్షల నెట్ ఆగతున్నది. 35 లక్షలకు 350 టీఎంసీ నీళ్ళు ఇవ్వాలి మనం. 350 ప్లస్ మళ్ళీ సెకండ్ క్రాప్ సగం కావాలి కదా 150. అంటే టోటల్ రిక్వైర్మెంట్ ఆఫ్ మహబూబ్నగర్ అండ్ రంగారెడ్డి జిల్లాలకు 500 టీఎంసీ వాటర్ అవసరం అన్నమాట. అది ఈజీలీ వీ క్యాన్ ట్రాప్ ఫ్రమ్ చూడాల. చూడాలకు వాళ్ళు ఏం చేసినంటే అది 6 టీఎంసీ 4 టీఎంసీ దానికి ఇన్ని నీళ్ళు లేదు. యాజ్ టెక్నికల్ చెప్తున్నాండి, మనకు లిఫ్ట్ ఇరిగేషన్కి ఒక 1/2 టీఎంసీ కెపాసిటీ ఉంటుంది సార్. వీళ్ళంతా మిస్గైడ్ చేసింది ఆంధ్ర గవర్నమెంట్. 1/2 టీఎంసీ కెపాసిటీ లిఫ్ట్ అంటే ఏంటండి, వచ్చిన నీళ్ళని ఇక్కడ పెట్టి ఆడ చిన్న సర్చ్ పూల్ కట్టడం గుంతలాగా ఫుట్బాల్ చేయించండి అంతే. మనకి లిఫ్ట్ ఇరిగేషన్కు ఓన్లీ ఇన్ఫ్లోస్ కావాలి కానీ దానికి రిజర్వాయర్లు అవసరం లేదు పెద్దగా. ఇప్పుడు కాళేశ్వరం మేడారం మీద చిన్న 1/2 టీఎంసీ రిజర్వాయర్కి వెళ్ళి మనం 3 టీఎంసీ చూస్తాం. ఎట్లా కనుక ఇది ఒక అపోహ లీడర్లంతా ఇప్పుడు టీవీ డిబేట్లో కానీ అక్కడిక్కడ కానీ మాట్లాడినప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్కు రిజర్వాయర్ కెపాసిటీని అవసరం లేదు, వచ్చిన వాటర్ని డైవర్ట్ చేసుకోవచ్చు. మీరు ఏమైనా మనకు అపోహ ఉంటే అపోహపడకండి. కనుక నా యొక్క మనం ఏంటంటే జరిగింది గతంలో వాళ్ళని ఆపలేము. మనం ఇంతవరకు చెప్పిన కర్ణాటక ఆపలేదు, మహారాష్ట్ర ఆపలేదు, రాయలసీమ ఆపలేదు. చర్చ జరుగుతుంది, కొన్ని రోజులు చర్చ జరుగుతుంది, కొన్ని రోజులు జరుగుతుంది, కొన్ని రోజులు టైంపాస్. వాడు ప్రాజెక్ట్ కట్టుకుంటాం, మనం ఎందుకు కట్టుకోవద్దు? వాడు ఆపలేడు. ఈ చూడాలకి ఈరోజు 72 ఇన్వాల్వ్ చేసి మీరు చేసుకుందండి, 2 రోజులు ఉంటారా మనం కట్టుకుంటాం. దానికి ఇబ్బంది ఏం లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే మనం 5 టీఎంసీలు ఏంటి 200 అపార్ట్ ఆఫ్ 200 టీఎంసీ ఈరోజు మనం డ్రా చేస్తున్నాము. ఇంకో 2 రోజులు డ్రా చేసిన ఇబ్బంది లేదు మనకు అవకాశం ఉంది. మనకు అవకాశం లేదు. మనం జూరాలకి వెళ్ళి 200 టీఎంసీ మనం డ్రా చేస్తుంటే మనం రాయాల్సిన ఆటోమేటిక్గా మూసుకుంటాం. దానికి అవకాశం ఉండదు. కనుక ఈ విషయాలన్నీ టెక్నికల్గా మీకు కొన్ని విషయాలు చెప్పాను నేను. కనుక అందరి రాజకీయ నాయకులు ఒకటే విన్నవాడి లెక్కలు ఉన్నాయి అడవండి దీనికి. కానీ మనం హౌ బెస్ట్ ప్రభుత్వాన్ని కొన్ని ప్రభుత్వాల జీవో ఇష్యూ చెప్పడం మర్చిపోయింది. ఎంత పోలీసు జీవోలు అంటే తక్కువ జీవో ఏదో జోగులమ్మ కాడ రిజర్వర్ కట్టాలి, మొక్కలు కాన్ఫరెన్స్ పాయింట్ వాటర్ డ్రా చేసుకోవాలి, అయ్యే పట్ల నేను వర్క్ ఇన్స్పెక్టర్ మా దాంట్లో లోయెస్ట్ క్యాడర్ వర్క్ ఇన్స్పెక్టర్ ఏదైనా ఈ ప్రాజెక్టులు సాధ్యమని అది ఎట్లా వస్తాయి సార్ నీళ్ళు? అరే జోగులాంబ ఇటు బికమ్ అనదర్ బాబుల్ ప్రాజెక్టు రివర్బెడ్లో మళ్ళీ రాడి టైం పాస్ అది. ఆడ కృష్ణ బీమా కంప్లైంట్స్ కృష్ణా బీమాలో ఆల్రెడీ జూరాల బ్యాక్ వాటర్ ఆడ వరకు పోయింది 318.5. ఇంకో మీటర్ 2 మీటర్లు ఆడ మన ఫ్లడ్ ఫ్లో కట్టాలంటే బ్యారేజ్ కట్టాలి. మళ్ళీ బ్యారేజ్ కట్టాలంటే అవతల కర్ణాటక కూడా. ఇదంతా చైనీస్ పనులు కాకుండా ముఖ్య ప్రభుత్వాన్ని ఎవరో తప్పు కూడా వర్తిస్తున్నారు. ఆంధ్ర కాంట్రాక్ట్ మొన్న ఇష్యూ చేసిన ఈ జీవోలన్నీ వేస్ట్ జీవో. తుమ్మిల ఆల్రెడీ దానికి ఒక జీవో ఇచ్చింది. ఆల్రెడీ తుమ్మిల పనిచేస్తున్నది, దాని సెకండ్ ఫేజ్ ఒకటి ఆల్రెడీ జీవో వచ్చేసింది. తలగుర్తులో 20 టీఎంసీ రిజర్వ్ ఆల్రెడీ ఎస్టిమేట్లు అయిపోయి ఇది గవర్నమెంట్ 4 కోట్ల గెస్ట్మెంట్ ముందు మళ్ళీ దానికి కొత్త జీవో ఇచ్చేసింది. జోగులాంబది ఇందు అంటే వాళ్ళు ఆంధ్ర వాళ్ళ కొట్టుకొని సార్ దీనికి అసలు టెక్నికల్ ఇంపాసిబుల్. అది ముఖ్యమంత్రి గారికి ఎవరు సలహా ఇస్తున్నారు ఏమంటే నాకు ఇంతవరకు అర్థం కాదు. ఆ రోజు మా అకౌంట్లో ఉంటుంది, విద్యాసాగర్ చెప్తుంది. ఈరోజు చెప్తున్నారు ఏ కథ కనుక అవి కూడా ఇమీడియట్గా జీవోను 24 జీవోను విత్డ్రా చేసుకుని 72 జీవోను ఇన్వోట్ చేసి జీవానికి ప్రాజెక్ట్ టేకప్ చేసి 200, 300 మా మేము తీసుకోవచ్చు. అదొకటి ఆల్టర్నేట్ ఉంటుంది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. రంగారెడ్డి గారికి ధన్యవాదాలు. నేను అర్థం చేసుకున్న దగ్గరికి ఏంటంటే మొత్తం సార్ చెప్పిన మొత్తం ఉపన్యాసంలో కేసీఆర్ ప్రాజెక్టులు కట్టకపోవడం వల్లనే మనం నష్టపోయాం. అప్పుడే కట్టి ఆ నీళ్లు డ్రా చేసుకుని ఉంటే ఈ బాధ ఉండకపోయేది. 7 ఏళ్ల నుంచి ఆయన ఎక్కడ తట్టిన మట్టి తీయకపోవడం వల్ల ఇలా జరిగినటువంటి నష్టం మనకు స్పష్టంగా కనబడ్డది. తర్వాత ఇప్పుడు మొత్తం పాలమూరుకు సంబంధించి ఎట్లా నష్టపోతున్నాయటువంటి విషయాలపైన సీనియర్ నాయకులు పాలమూరులో ప్రతి పల్లె తిరిగినటువంటి నాగరావు నాగోజీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను.
దయచేసి అందరూ సమయభావాన్ని దృష్టిలో పెట్టుకోండి. చాలామంది పెద్దలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి పాయింట్ అంటే ఏ పాయింట్ అయితే ఇంపార్టెంట్గా చెప్పాల్సుకుంటామో దాన్ని చెప్పాల్సిందిగా